శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత విశ్లేషణలో మనం మందుల మూలాల గురించి అంటే జంతు, వృక్ష, ఖనిజ రాజ్యాల నుండి మన హోమియోపతి మందులు ఎలా ఉద్భవిస్తాయో చాలా వివరంగా చూశాం కదా. అయితే కేవలం మూలాలను తెలుసుకోవడం ఒక అడుగు మాత్రమే. ఈరోజు మనం ఇంకొక అడుగు ముందుకు వేద్దాం. ఆ మూలాల నుండి ఒక హోమియోపతిక్ రెమెడీకి ఉన్న అస్సలైన స్వభావాన్ని అంటే ప్రాణశక్తితో నిండి ఉన్న ఆ మందు యొక్క అంతరార్థాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో లోతుగా చూద్దాం. ఏ వైద్యుడైనా సరే తన జీవితకాలంలో ఖచ్చితంగా సాధించాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రయాణం ఇదే. ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒక్కసారి త్వరగా చూద్దాం. ముందుగా అసలు రెమెడీ అవగాహన అంటే ఏంటి, లక్షణాల వెనక పరిగెత్తకుండా మందు సారాన్ని ఎలా పట్టుకోవాలి, అలాగే రోగిని పరిశీలించడం ఎందుకు ముఖ్యం, కొన్ని ముఖ్యమైన మందులను పోల్చి చూస్తూ ఫైనల్గా క్లినిక్లో మనం సాధారణంగా చేసే తప్పులను ఎలా నివారించాలో తెలుసుకుందాం. పదండి మొదలు పెడదాం. ఇప్పుడు మీకు ప్రశ్న, అసలు మెటీరియా మెడికాలో మనం మాస్టరీ ఎందుకు సాధించాలి? బోరిక్, కెంట్ లాంటి మహానుభావులు వేలాది లక్షణాలను పుస్తకాల్లో రాసిపెట్టారు. కానీ మీరెప్పుడైనా గమనించారా? క్లినిక్లో ఒక రోగి మన ముందు కూర్చున్నప్పుడు ఆ అపారమైన లక్షణాల సముద్రంలో పడి మనం ఎందుకు గందరగోళానికి గురవుతాం? ఒక్కసారి ఊహించండి, మన ముందు ఒక రోగి తీవ్రమైన బాధతో హెల్ప్ కోసం చూస్తూ తమ లక్షణాలన్నీ చెప్తుంటారు. కాని అకస్మాత్తుగా మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. రాత్రింబవళ్లు పుస్తకాల్లో చదివిన జ్ఞానం కరెక్ట్ టైంకి గుర్తుకు రాదు. ఎందుకిలా జరుగుతోంది? ఈ గందరగోళాన్ని పూర్తిగా వదిలించుకోవడానికే మనమీ సబ్జెక్ట్పై ఒక బలమైన పట్టు సాధించాల్సి ఉంది. సరే, అసలు ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందో కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. హోమియోపతి ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే అతిపెద్ద సైకిల్ ఇది. ఫస్ట్, పుస్తకాల్లో ఉన్న లక్షణాలను బట్టి పెడతాం. ఉదయం తలనొప్పొస్తుంది, సాయంత్రం కీళ్లనొప్పొస్తుంది అంటూ 100 పాయింట్లు మెదడులో నింపేసుకుంటాం. ఆ తర్వాత ఏమవుతుంది? ప్రాక్టికల్గా వాడేటప్పుడు వాటిని మర్చిపోతాం. ఇక మూడోది, ఇది అత్యంత కష్టమైన దశ. మన ముందు ఒక సజీవమైన రోగి కూర్చున్నప్పుడు వాళ్లలో ఆ లక్షణాలను అస్సలు గుర్తించలేకపోవడం. చూడండి, పుస్తకాల్లో ఉండేవి కేవలం నిర్జీవమైన అక్షరాలు, కానీ మన ముందున్న మనిషి ఒక సంక్లిష్టమైన ప్రాణి. అందుకే ఆ మందును పేషెంట్లో రికగ్నైజ్ చేయడం మనకు పెద్ద సవాలుగా మారుతుంది. ఈ పెద్ద సమస్యను దాటాలంటే మన ఆలోచనా విధానంలోనే ఒక మార్పు రావాలి. అదే సెక్షన్ 5 కింద మనం చూస్తున్నట్లుగా కేవలం చదవడం నుండి అర్థం చేసుకోవడం వైపుకు మనం మారాలి. చదవడం, అర్థం చేసుకోవడం, ఈ రెండింటికి మధ్య చాలా చిన్న కాని పవర్ఫుల్ తేడా ఉంది. చదవడమంటే కేవలం ఇన్ఫర్మేషన్ను మైండ్లో స్టోర్ చేసుకోవడం. దీనివల్ల మీకు లక్షణాలు మాత్రమే తెలుస్తాయి, కాని మనిషి గురించి తెలియదు. కాని అర్థం చేసుకోవడమంటే అలా కాదు. రోగి యొక్క పూర్తి స్థితిని, వాళ్ల మనస్తత్వాన్ని, ఆ బాధ వెనుకున్న రూట్ కాజ్ని పసిగట్టడం. ఒక కళాకారుడు ఒక చిత్రాన్ని ఎలా చూస్తాడో మనం కూడా రోగిలో దాగి ఉన్న ఆ రెమెడీ చిత్రాన్ని అలా స్పష్టంగా గుర్తించగలగాలి. అదే అసలైన అవగాహన. ఈ ప్రాబ్లంకి మెయిన్ సొల్యూషన్ ఇక్కడే ఉంది. మనం పైకి కనిపించే ఆకుల వెనక పరిగెత్తకూడదు, చెట్టు వేరుని పట్టుకోవాలి. అదే మందు యొక్క సారం లేదా ఎసెన్స్. అసలు ఈ రెమెడీ ఎసెన్స్ అంటే ఏంటి? మాస్టర్ ఈకే గారు దీని గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే, మన ప్రాణశక్తి లేదా వైటల్ ఫోర్స్ ఏదైనా అవాంఛిత మార్పు శరీరంలోకి వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆ పోరాటంలో భాగంగా తన అవసరం కోసం కొన్ని లక్షణాలను క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జ్వరమొచ్చింది అనుకోండి. జ్వరం మన శత్రువు కాదు కదా, అది మన ప్రాణశక్తి చేస్తున్న పోరాటం మాత్రమే. సో వ్యాధి అనేది పైకి కనిపించే లక్షణం కాదు, అది ప్రాణశక్తి యొక్క అంతర్గత డిస్టర్బెన్స్. ఈ లక్షణాలన్నింటికీ కారణమైన ఆ లోపలి వక్రీకరణే ఎసెన్స్. మనం ఈ పైపైనున్న లక్షణాలను అణచివేయడానికి కాదు, ఆ రూట్లో ఉన్న ఎసెన్స్ని సరిచేయడానికి మందివ్వాలి. ఇక్కడే మనం ఇంకొక ముఖ్యమైన పాయింట్ గమనించాలి. ఆధునిక ఎలోపతిక్ వ్యాధి పేర్ల కంటే రెమెడీ ఎసెన్స్ ఎంతో ముఖ్యం. మైగ్రేన్, ఆస్థమా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ డయాగ్నోస్టిక్ లేబుల్స్ పట్టుకుని మనం మందు ఇవ్వలేం కదా. ఆ పేరు ఏదైనా కానివ్వండి, ఆ రోగిలో దాగి ఉన్న ఆ మందు యొక్క ఎసెన్స్ని పట్టుకుంటే చాలు, క్లినిక్లో నిజంగా మ్యాజిక్ జరుగుతుంది. ఆ ఎసెన్స్ అనేది ఏ భౌతిక డయాగ్నోసిస్కైనా 100 రెట్లు అతీతమైనది. సరే, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒక ఫ్లోలాగా చూద్దాం. ప్రతి మందుకు ఒక బేసిక్ థీమ్ ఉంటుంది. ఆ థీమ్ అనేది ఒక రియాక్షన్ ప్యాటర్న్గా మారుతుంది. ఆ తర్వాతే అది ఫిజికల్ సిమ్టమ్గా బయటకొస్తుంది.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక పేషెంట్ లోపల విపరీతమైన అభద్రతా భావం అనే థీమ్ ఉందనుకుందాం. అది ఎలా మారుతుంది? ఎవరిని నమ్మని ఒక రియాక్షన్ ప్యాటర్న్గా మారుతుంది. ఫైనల్గా అది బాడీలో కండరాలు బిగుసుకుపోవటం, స్పాజమ్స్ అనే ఫిజికల్ సిమ్టమ్గా బయటకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ సిమ్టమ్ని వెనక్కి ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి ఆ థీమ్ని పట్టుకుంటామో అప్పుడు ఎగ్జాక్ట్ మందు దొరుకుతుంది. కీనోట్స్కి, ఎసెన్స్కి ఉన్న తేడా కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థం కావాలి. కీనోట్ అనేది ఒక సింగిల్ పాయింట్. ఉదాహరణకు, ఒక రోగికి ఉప్పు అంటే విపరీతమైన ఇష్టం. అది నాట్రమ్యూర్ కీనోట్ అని మనకు తెలుసు. కాని ఎందుకు ఆ ఇష్టం? ఆ రోగికి ఒక హిస్టరీ ఉంటుంది. గతం తాలూకు దుఃఖాన్ని వదిలేయకుండా లోపలే అలా పట్టి ఉంచుకునే స్వభావం వారిది. అలా ఎమోషన్స్ని వదలకుండా పట్టి ఉంచే తత్వం భౌతికంగా వాటర్ని, సాల్ట్ని పట్టి ఉంచే ప్యాటర్న్గా మారుతుంది. చూసారా? ఇది సారం. ఎస్సెన్స్ తెలిస్తే ఆ కీనోట్స్ ఎందుకొచ్చాయో లాజికల్గా వాటంతటవే అర్థమైపోతాయి. ఇదంతా తెలుసుకోవాలంటే రిపర్టరీ బుక్స్ చూస్తే సరిపోదు కదా. రోగి పరిశీలన ఎందుకు ముఖ్యం అనేది మనమిక్కడ తెలుసుకోవాలి. మన క్లినిక్లోకి పేషెంట్ అడుగుపెట్టిన క్షణం నుంచి మన అబ్జర్వేషన్ మొదలవ్వాలి. వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ వినడం మాత్రమే కాదు, వాళ్ల కళ్ళు ఏం చెప్తున్నాయి, వాళ్ల ఫేస్లో ఆందోళన ఉందా లేక ఉదాసీనత ఉందా, అసలు వాళ్లు కుర్చీలో ఎలా కూర్చుంటున్నారు, ముడుచుకుని భయంగా కూర్చున్నారా లేక చాలా రిలాక్స్డ్గా నిర్లక్ష్యంగా ఉన్నారా, మనం అడిగే ప్రశ్నలకి వాళ్ల రియాక్షనేంటి, కళ్లలోకి చూసి మాట్లాడుతున్నారా లేక కళ్ళు తిప్పుకుంటున్నారా, వాళ్ల స్పీడ్ ఆఫ్ స్పీచ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ల మాటల్లో చెప్పలేని ఎంతో సమాచారాన్ని మనకు అందిస్తాయి. ఇవే అస్సలు సిసలైన అబ్జర్వేషన్ క్లూజ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ థియరీని ప్రాక్టికల్గా అప్లై చేద్దాం. 2 మందులను పక్కపక్కనే పెట్టి పోల్చి చూస్తే మనకి వాటంతట అవే ఆ సూక్ష్మమైన తేడాలు భలే స్పష్టంగా అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, సల్ఫర్ మరియు పల్సిటిల్లా ఎంత కాంట్రాస్ట్గా ఉంటాయో కదా. డాక్టర్ బెయిలీ చెప్పినట్లు సల్ఫర్ వ్యక్తులు చాలా ప్యాషనేట్గా ఉంటారు. మన క్లినిక్కి వచ్చి కుర్చీలో ముందుకు వంగి మన కళ్లలోకి సూటిగా చూస్తూ వాళ్ల ఫిలాసఫీ అంతా అనర్ఘళంగా చెప్తారు. వాళ్ల జుట్టు, బట్టలు కాస్త చిందరవందరగా ఉన్నా పట్టించుకోరు. అదే పల్సిటిల్ల పేషెంట్ని చూడండి, దానికి పూర్తి ఆపోజిట్. చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా ఉంటారు. కుర్చీలో ఎంతో సున్నితంగా కూర్చుంటారు. చిన్న విషయానికే కళ్లమ్మట నీళ్లు తిరుగుతాయి. వాళ్ల బాడీ లాంగ్వేజ్లోనే వాళ్లకొక ఓదార్పు కావాలని స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ తేడా. అలాగే ఇంకో 2 మందులు చూద్దాం, లైకోపోడియం మరియు నేట్రమ్యూర్. లైకోపోడియం పేషెంట్ పైకి భలే ఫ్రెండ్లీగా ఉంటాడు, నవ్వుతూ అందర్నీ ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే ఎక్కడ తన వీక్నెస్ బయటపడుతుందో అని లోపల విపరీతమైన ఇన్సెక్యూరిటీ. బయట స్నేహంగా ఉన్నా ఎవరికీ క్లోజ్ అవ్వడు. మరి నేట్రమ్యూర్? వీళ్ళసలు తన ఎమోషన్స్ని బయటికే రానివ్వరు. గతంలో పడ్డ బాధల వల్ల మళ్ళీ ఎవరైనా తమను గాయపరుస్తారేమో అని వాళ్ల చుట్టూ ఒక పెద్ద గోడగట్టేసుకుంటారు. వాళ్ళు చాలా రిజర్వ్డ్గా, ప్రొటెక్టివ్గా ఉంటారు. ఈ తేడాలు గమనిస్తే చాలు, మందు దానంతటా అదే వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఒక మాస్టర్ ఫిజిషియన్ కరెక్ట్ రెమెడీకి ఎలా వస్తాడో ఈ ఫ్లోచార్ట్ చూడండి. ఇదొక పజిల్ లాంటిది. ఫస్ట్ లక్షణాలను నోట్ చేసుకుంటాం, తర్వాత వాటి వెనక రిపీట్ అవుతున్న ప్యాటర్న్స్ని గమనిస్తాం. ఆ ప్యాటర్న్స్ని బట్టి ఆ రోగిలోని ఎసెన్స్ని సంశ్లేషణ చేస్తాం. అప్పుడు ఖచ్చితమైన రెమెడీ మన ముందు ప్రత్యక్షమవుతుంది. మన డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఇంతవరకు మనం ఏం చేయాలో చూశాం, కానీ ప్రాక్టీస్లో మనం చెయ్యకూడని తప్పులు కొన్ని ఉంటాయి. అవేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్లినిక్లో మనం చేసే అతిపెద్ద డేంజరస్ తప్పు ఏంటంటే ఒకే ఒక్క కీనోట్ పట్టుకుని మందిచ్చేయడం. ఇది చీకట్లో బాణం వేయడమే. ఇంకో తప్పు ఏంటంటే అలోపతిక్ వ్యాధి పేరు చూసి మందివ్వడం. ఆర్థరైటిస్కి ఒక మందు, ఆస్థమాకి ఇంకో మందు అంటే అది ముసుగు వేసుకున్న అలోపతినే అవుతుంది కానీ హోమియోపతి అవ్వదు. అన్నిటికంటే పెద్ద తప్పు టొటాలిటీని విస్మరించడం. డాక్టర్ కెంట్ చెప్పినట్టు కేవలం జబ్బుపడ్డ అవయవాలను మాత్రమే చూసి మనిషిని మొత్తంగా చూడకపోతే అది అసలు సిసలైన హోమియోపతి కాదు. మనం తెలుసుకున్న ఈ ఎసెన్స్ని క్లినిక్లో ఎలా వాడొచ్చో చూద్దాం. లోపల పేరుకుపోయిన దుఃఖమున్న కేసులు కాని, లేదా విపరీతమైన ఆందోళన ఉన్న మానసిక సమస్యలు కాని, ఎన్నేళ్లకైనా తగ్గని మొండి చర్మవ్యాధులు కాని, ఏవైనా సరే ఈ సారం పట్టుకుంటే చాలు, రూట్ కాజ్ని మనం చాలా సులభంగా బ్రేక్ చేయొచ్చు. కరెక్ట్ ఎసెన్స్ పట్టుకుని మందిస్తే అది వాళ్ల ప్రాణశక్తిని అద్భుతంగా ప్రేరేపిస్తుంది. ఎంత కాంప్లెక్స్ కేసైనా సరే రిజల్ట్స్ మ్యాజిక్లాగా వస్తాయి. మనం
ఈ అత్యంత విలువైన విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ విషయాలు మన మెటీరియా మెడికాను చూసే విధానాన్ని శాశ్వతంగా మారుస్తాయని నేను నమ్ముతున్నాను. ఒక్కసారి ఆ ముఖ్యాంశాలేంటో చూసేద్దాం. మనం ఎప్పటికీ మర్చిపోకూడని 5 స్తంభాలు ఇవే: రెమెడీ ఎసెన్స్, దాని వెనకున్న థీమ్, అది బయటపడే రియాక్షన్ ప్యాటర్న్, పేషెంట్ని చూసి పసిగట్టాల్సిన అబ్జర్వేషన్ క్లూస్, మరియు వీటన్నింటినీ కలిపే టోటాలిటీ. ఈ 5 పాయింట్స్ని మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇవి ఒక సాధారణ డాక్టర్ని మాస్టర్గా మార్చడానికి ఎంతో హెల్ప్ అవుతాయి. అయితే ఇక్కడ మీకో డౌట్ రావాలి. హోమియోపతిలో వేలాది మందులున్నాయి కదా, కాని మనం ప్రాక్టీస్లో కొన్ని మందులను మాత్రమే పదే పదే ఎందుకు వాడుతుంటాం? అవే ఎందుకు మన క్లినిక్లో సెంట్రల్ పిల్లర్స్గా మారుతాయి? దాని వెనుకున్న రహస్యమేంటి? ఈ ఆసక్తికరమైన పాలిక్రెస్ట్ భావన గురించి మనం మన తదుపరి విశ్లేషణ అంటే ఎపిసోడ్ 56లో డీటెయిల్డ్గా అన్వేషిద్దాం. అదింకా అద్భుతంగా ఉండబోతోంది. జై శ్రీకృష్ణ. వాసుదేవా.